మేషరాశి వారికి 20, 21 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మేషరాశి వారికి మనం చూసుకున్నట్టయితే 20వ తేదీ అండి చాలా చక్కగా ఉండబోతుంది. కాకపోతే ఇక్కడ ఒక ఇబ్బంది కూడా రాబోతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక 21వ తేదీన అయితే మీకు అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, అలానే కాకుండా మిమ్మల్ని చీకొట్టిన వారు కావచ్చు, మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. తప్పకుండా ఏంటంటేనండి వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి స్వభావం అండి చాలా మంచి స్వభావం. అంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరికి లేకపోయినా ఏంటంటే నలుగురికి పెట్టే అంటే భావన వీరిలో అధికంగా ఉంటుంది. మాకు లేకపోతే లేకపోయి వేరే వాళ్ళకైనా పెడదాం, వారన్నా కడుపు నిండా తింటారు కదా అన్నట్టుగా ఏంటంటే వీళ్ళు ఉంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే వీరు చాలా మందికి కూడా హెల్ప్ చేస్తారండి. మేషరాశి వాళ్ళు చాలా వరకు కూడా ఏంటంటే కనుక హెల్ప్ చేయటం, అలాగే ఏంటంటే వీరిపై నిందలు పడటం, ఆ హెల్ప్ చేసిన వాళ్ళు ఏంటంటే తిరిగి వీరిని అవమానించడం, నలుగురిలో కించపరచడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు వీరేంటంటే కనుక కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అనారోగ్య సమస్యలని కూడా తెచ్చుకొని ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయని ఒక రకంగా మనం చెప్పొచ్చు. అలాగే వీరి యొక్క మనస్తత్వాన్ని కానీ వీరి యొక్క మనసుని మనం చూసుకున్నట్టయితే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడండి అంటే అబద్ధాలు చెప్పటం, ఎక్కువగా నెగిటివ్గా మాట్లాడటం ఈ మేషరాశిలో చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అలాగే ఏంటంటే ఈ మేషరాశి వారికండి ఎప్పుడు కూడా హై రేంజ్లో ఉండాలి, కొంచెం బాగా బ్రతకాలి, మేము కూడా అందరిలాగా ఉండాలి అన్నట్టుగా ఏంటంటే ఈ మేషరాశి వారు అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కనుకనండి భగవంతుడి అనుగ్రహం లేకపోవటం వల్లనో, లేకపోతే ఏంటంటే కనుక వీరి యొక్క కష్టానికి ఫలితం రాకపోగానో ఏంటంటే వీరు కొంచెం ఏంటంటే అంటే అంత హై క్లాస్లో ఉండరు, అంత మిడిల్ క్లాస్లో ఉండరండి, మధ్య రకంగా ఉంటూ ఉంటారు. మేషరాశిలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే కనుక కొంచెం మనం అంటే బాగా బ్రతకాలనుకున్న వాళ్ళేమో మిడిల్ క్లాస్లో ఉంటారు, మిడిల్ క్లాస్లో ఉండాలనుకున్న వారేమో కొంచెం హై రేంజ్లో ఉంటూ ఉంటారనమాట. అలానే కాకుండా ఈ మేషరాశి వారికి అండి మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంది. గత కొంతకాలంగా ఏంటంటే వీరు కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, వీరి యొక్క ఉద్యోగ పరంగా కావచ్చు, వృత్తుల పరంగా కావచ్చు, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. అలానే ఏంటంటే వీరికి కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు అసలు కూడా ఏంటంటే కాలం అనుకూలించడం లేదు. వీరు చేసే పనుల్లో కూడా ఏంటంటే పెద్దగా అండి వీరు తృప్తి పడలేకపోతున్నారు. చాలా కష్టపడితేనే మాత్రమే వీరి చేతికి డబ్బు అందుతుంది. అలానే ఏంటంటే కొంచెం పని ఎక్కువగా అంటే శ్రమ అనేది కూడా అధికంగా వీరికి పెరుగుతుందన్నమాట. అలాగే ఏంటంటే ఎక్కువగా కష్టపడితేనే ధనం వస్తుంది అన్నట్టుగా ఏంటంటే కొంచెం ఇబ్బందుల్లో అయితే ఉన్నారనమాట. ఇక అలాగే కాకుండా ఈ 2 రోజుల్లో కూడా అండి మీకు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. ఒక విషయాన్ని ఎప్పుడు కూడా మేషరాశి వారు గుర్తుపెట్టుకోండి, దైవానుగ్రహం మీకు చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు కనుక మిమ్మల్ని అనుగ్రహించిన, ప్రకృతి యొక్క అనుగ్రహం మీకున్నా సరేనండి, మిమ్మల్ని ఆపటం ఎవ్వరి తరం కాదని చెప్పొచ్చు. అందుకే ఎప్పుడు కూడా దైవ దర్శనానికి వెళ్ళండి. ఎప్పుడు మీరు అంటే ఇలా ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం మీరు అంటే మీకు దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళటం, లేదంటే కనుక చక్కగా మీ ఇష్టమైన దేవుడికి ఒక దీపం పెట్టడం, ఇలాంటివి చేస్తున్నట్టయితే ఇంకా మీరు ఉన్నత స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది. మీ సంపాదన ఇంకా పెరిగే అవకాశం అయితే అధికంగా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళండి గుర్తుపెట్టుకోండి, అందరినీ కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. మన వాళ్ళు మనం హెల్ప్ చేయాలి, మనం ఇది సహాయం చేయాలి, మనం అది సహాయం చేయాలనుకుంటే లాస్ట్కు మీ వరకు వచ్చేసరికి ఎవరు కూడా మీకు ఎలాంటి హెల్ప్ అనేది చెయ్యరు. మీకు ఎలాంటి అంటే ఆర్థికంగా కూడా వారు ఏంటంటే మీకు చెయ్యి కూడా అందించరండి. అంతా ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. అయ్యో నాకు నలుగురు బంధువులు ఉన్నారు అన్నట్టుగా ఏంటంటే కనుక ఒక్కరు కూడా రారండి మీరు ఇబ్బందుల్లో ఉంటే. ఇలాంటి భావం అనేది ఎక్కువగా మీలో అంటే కుళ్ళు కుతంత్రాలు మీరు అంటే పైకి ఎదగాలని వాళ్ళు కోరుకోరనమాట. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు కించపరచాలి, ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని చిన్న చూపు చేసే చూడాలి అని అనుకుంటూ ఉంటారు. మీ బంధువులు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొంతమంది అంటే మనం గమనించుకున్నట్టయితే ఇలా మేషరాశి వారిని అయితే ఎదగనివ్వరనమాట, ఎక్కువగా అనగదొక్కుతూ ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి అందరినీ కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. ఇక 20వ తేదీనండి మనం ఉదయం లేచినప్పటి నుంచి చూసుకున్నట్టయితే 20వ తేదీన మీకు బాగానే ఉంటుందండి, ఇబ్బంది అయితే ఉండదు. అలాగే కాకుండా ఏంటంటే మీరు చేసే పని పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఏంటంటే అప్ డౌన్ అయితే 20వ తేదీన అయితే కనిపించదు. కాకపోతే ఏంటంటే కనుక మీరు కొంచెం అండి ఎందుకో ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆలోచన ఏంటంటే కనుకనండి ఏం చెయ్యాలి, ఏం చెయ్యను అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే కనుక ఇక్కడ ఉద్యోగాలు అంటే వదిలేసి ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఉద్యోగం సర్చ్లో ఉన్నవారు కావచ్చు, ఏదైనా డబ్బు కోసము అంటే హెల్ప్ అడిగేవాళ్ళు కావచ్చు. ఈరోజు మీకు ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కానీ లేదంటే మీ చేతికి డబ్బు అందే అవకాశం అయితే ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే కనిపిస్తుంది. ఏంటంటేనండి ప్రయత్నాన్ని ఆపకండి, ప్రయత్నిస్తూ ఉండండి, మీకైతే మంచి ఫలితాలే వస్తాయి. ఎక్కడ కూడా ఏంటంటే నిరుత్సాహపడిపోకండి. మాకు కూడా మంచి రోజులు వస్తాయి
అన్నట్టుగా ఏంటంటే మీరు కొంచెం కష్టపడితే మీకంతా కూడా మంచి జరుగుతుంది. వివాహ పరంగా ఎవరైనా సర్చింగ్లో ఉంటే ఆ యొక్క శుభవార్త కూడా వినే అవకాశం అయితే ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. ఉద్యోగం ఏంటంటే కనుక మీరు కోరుకున్నదైతే రావడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ ఏదో చిన్నదో పెద్దదో అన్నట్టుగా ఏంటంటే అందులో మీరు వచ్చిన దాంట్లో అడ్జస్ట్ అయిపోతారనమాట. అలానే కాకుండా ఇంకా ఈ యొక్క 20వ తేదీన మనం చూసుకున్నట్టయితే మీకు బాగానే ఉంటుందండి, ఇబ్బంది ఉండదు. కుటుంబ పరంగా బాగుంటుంది, విద్యార్థుల పరంగా బాగుంటుంది, వృత్తిపరంగా అన్నిటి పరంగా బాగుంటుంది. కానీ కొంచెం ఏంటంటే కనుక మీరే ఆలోచనలు పడిపోయి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాగా తీవ్రంగా ఆలోచించేసి మెడనొప్పులు తెచ్చుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. లేదంటే కంటికి సంబంధించిన సమస్య అయితే వచ్చే అవకాశం అయితే ఈ మేషరాశి వారికి అయితే క్లుప్తంగా కనిపిస్తుందని ఒక రకంగా మనం చెప్పొచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. వివాహ దాంపత్య జీవితంలో కూడా అండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. భార్యాభర్తలు చక్కగా ఉంటారు. ఆర్థికంగా బాగాలేదు, కానీ మీకేంటంటే కనుక ప్రేమానురాగాల పరంగా కావచ్చు కొంచెం అన్నీ కూడా బాగానే ఉంటాయండి. కొంతమంది స్నేహితులు ఏంటంటే మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారికి. అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏంటంటే మంచివారని కాదు, మేషరాశిలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే వీరికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మీ పెద్దవారి పరంగా కూడా ఏంటంటే మీకు హెల్ప్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఎక్కడ కూడా మిమ్మల్ని ఎవరు కూడా నిరుత్సాహపరడు. కానీ కొంతమంది బంధువుల పరంగా ఏంటంటే మీరు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఏంటంటే కనుక మీ నుంచి సహాయం తీసుకుని మీరు ఆపదలు ఉన్నప్పుడు మాత్రం వారు ఒక్క రూపాయి కూడా మీకు హెల్ప్ చేయని వారు కూడా ఉన్నారనమాట. కొంచెం అలాంటి వాళ్ళని మీరు అవాయిడ్ చేస్తే మీరు ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. అలానే కాకుండా ఎవరైనా హెల్ప్ అడిగితే లేదని చెప్పేయండి ముఖం మీదనే. అలాగే వచ్చేసి 20వ తేదీన అయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదనమాట. 21వ తేదీనండి మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, నలుగురిలో మిమ్మల్ని ఎవరైతే కించపరిచే మాటలు అని మీ మీద లేనిపోని చాడీలు చెప్పి మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు మీరే కావాలి అని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చే రోజు అనమాట 21వ తేదీ. అందరికీ జరుగుతుందా అంటే కనుక ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మేషరాశిలో కొంతమందికి మాత్రం జరిగే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. మేషరాశిలో చీకొట్టిన వారు ఏంటంటే కనుక మమ్మల్ని క్షమించండి, తప్పైపోయింది, ఎప్పుడు కూడా మిమ్మల్ని అంటే మేము ఇంకా అపార్థం చేసుకోము, మీ వల్ల మీ హెల్ప్ వల్ల మేమైతే చాలా ఉన్నత స్థాయికి ఎదిగాము, కాకపోతే ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టాము అన్నట్టుగా ఏంటంటే ఇక్కడ మాట్లాడతారు. అంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కలుస్తారంటే కనుక బయట వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే దారిలో కావచ్చు, ఇలా మీ ఫోన్ కాల్ అంటే వాళ్ళ ఫోన్ చేసి మాట్లాడటం కావచ్చు, లేదంటే మీరు ఏదైనా అంటే ఫంక్షన్కి అటెండ్ అయితే కూడా 21వ తేదీన అక్కడ కూడా మీకైతే వీళ్ళ ద్వారా అయితే మంచి వార్తలు వినిపిస్తాయి. ఒకవేళ ఆ శత్రువులే ఏంటంటే కనుక వేరే వాళ్లకు కూడా మిమ్మల్ని అవమానించిన వారు కావచ్చు, ఇబ్బంది పెట్టిన వారు ఏంటంటే వేరే వాళ్లకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. వాళ్ళ ద్వారా కూడా మీకు తెలుస్తుందన్నమాట. 21వ తేదీన మీరు అనుకుంటారు అప్పుడు అమ్మ ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నారు, కానీ ఇంకొకసారి వీరు నమ్మొద్దు అన్నట్టుగా ఉంటారు. కానీ మళ్ళీ మీరు ఏంటంటే కనుకనండి మీ గోతిని మీరే తీసుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. అంటే చెయ్యొద్దు అనుకుంటారు, మళ్ళీ చేస్తూనే ఉంటారు. అంటే మీ వల్ల ఉండలేకపోతూ ఉంటారనమాట. పోనీలే హెల్పే కదా మనము అన్నట్టుగా ఏంటంటే ఏదో హెల్ప్ చేస్తూ ఉంటారు, చిన్న చితక హెల్ప్లు. ఆ తర్వాత ఏంటంటే చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటారు. ఇక 21వ తేదీన మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి అండి 2 గంటల వరకు కూడా మీకు బాగానే ఉంటుందండి, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు. 2 గంటల వరకు కూడా ఏంటంటే కనుక మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చేసే పనుల పరంగా కావచ్చు, అలానే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టు కావచ్చు, బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది కానీ శ్రమ కానీ ఏది లేదు. కానీ 2 గంటల తర్వాత ఏంటంటే కనుక మీకు పని కొంచెం అధికంగా అయ్యి కొంచెం ఇక్కడ ఏంటంటే కనుక చేత కాకుండా ఉండిపోతుంది అనమాట. అలానే చేసిన పని ఎన్నిసార్లు చేయాలి అన్నట్టుగా ఏంటంటే కొంచెం మీరు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి కొంచెం కూర్చుంటారనమాట. పని చేసే దగ్గర కావచ్చు, లేదంటే ఇంటి పరంగా కావచ్చు, కొంచెం రెస్ట్ తీసుకుంటారు. లేదంటే కనుక హాఫ్ డే నుంచి కొంచెం లీవ్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడైతే మీ రాశి పరంగా కనిపిస్తుంది. ఆ తర్వాత విద్యార్థులకైతే బాగా కలిసి వచ్చే సమయం. ఎక్కడ కూడా విద్యార్థులకైతే నష్టాలు అయితే లేవు, లాభాలే ఉన్నాయి. అలానే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకైతే కొంచెం అయితే ఈ 2 రోజులు కూడా అనుకూలించదు. ఎలాంటి అంటే నష్టాలు ఉండవు, అలానే కష్టాలు కూడా ఉండవు. మొత్తం దివాలా తీసినట్టుగా ఉండిపోతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించిన సమస్య అయితే తీరబోతుంది. డబ్బు ఏదో ఒక రూపంలో మీ చేతికి అందబోతుంది. డబ్బు సమస్యతో ఎవరైతే మేషరాశిలో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి 2 రోజులు కూడా కొంచెం అద్భుతం జరుగుతుంది. వారి పెద్దవారి నుంచి కావచ్చు, లేదంటే కనుక వారి ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కావచ్చు, వీరికి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అన్న వాళ్ళే వీరి దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా వీడిని పొగిడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో అయితే బాగానే ఉంటుందండి. ఎక్కడ కూడా ఏ బాధ ఏ ఇబ్బంది అనేది లేకుండా మీరు చక్కగా ఉండటానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, టైంకు ఆహారం తీసుకోండి, మంచినీటిని ఎక్కువగా తీసుకోండి, నిద్రపోండి, ఎక్కువగా ఆలోచించకండి, ఆలోచనను పక్కన పెట్టండి. మిగతా అదంతా కూడా ఇంకా బాగానే ఉంటుందని చెప్పొచ్చు.